దేవినేని నెహ్రూ అంత్యక్రియలు మరి కాసేపట్లోనే మొదలు కాబోతున్నాయి. ఇంటి నుంచి మొదలయ్యే అంతిమ యాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు కార్యకర్తలు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పలువురు పార్టీ నేతలు ఇప్పటికే ఆయనకు నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ మృతదేహానికి మంత్రులు లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర నివాళులర్పించారు. విజయవాడ గుణదలలోని ఆయన స్వగృహంలో ఉంచిన ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇటు దేవినేని నెహ్రూ అనుచరులు శోక సముద్రంలో మునిగిపోయారు. నెహ్రూ హఠాన్ మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నెహ్రూ మృతి టీడీపీకి తీరని లోటన్నారు చంద్రబాబు. ప్రభుత్వ లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని కంకిపాడు నుంచి టీడీపీ తరపున 1983, 1985, 1989, 94 ఎన్నికల్లో వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబుతో విభేదించి ఎన్టీఆర్ పక్షాన నిలిచారాయన. 1996లో ఎన్టీఆర్ మరణించిన తర్వాత కాంగ్రెస్లో చేరి 20 ఏళ్ల పాటు అందులోనే కొనసాగారు. ఈ మధ్య మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు నెహ్రూ. దేవినేని నెహ్రూ అంత్యక్రియలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. ఓటీయూ అశోక్. మరి కాసేపట్లో అంతిమ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతోంది. దేవినేని నెహ్రూని కడసారి చూసేందుకు ఆయన అభిమానులంతా కూడా భారీ ఎత్తున గుణదల్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. రాత్రి కూడా ఆయన పార్థివ దేహాన్ని ఆయన ఇష్టపడి కట్టించుకున్న ఆయన సొంత నివాసంలోనే పార్థివ దేహాన్ని ఉంచారు. మామూలుగా సందర్శనం కోసం ఇంటి ఆవరణలో ఉంచిన పార్థివ దేహాన్ని ఆయన ఇంటి లోపలికి తీసుకొచ్చి ఆయన ప్రతిరోజు ఎక్కడైతే నిద్రిస్తారో అక్కడే రాత్రి అంతా కూడా ఉంచారు. మామూలుగా అయితే పార్థివ దేహాన్ని ఇప్పుడు కూడా ఇంటి లోపలికి రానియరు. కానీ ఈసారి మాత్రం దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని మాత్రం అందుకు భిన్నంగా ఆయన సొంత ఇంట్లో ఆయన ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఆయన ఇంట్లోనే రాత్రి అంతా ఉంచారు. మళ్ళీ ఉదయం కూడా ప్రజల సందర్శనార్థం ఇంటి ఆవరణలోకి తీసుకొచ్చిన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఆయన అభిమానులు, కార్యకర్తలు, అట్లాగే వీఐపీలంతా కూడా, ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతా కూడా ఎవరికి వారే వచ్చి దేవినేని నెహ్రూని కడసారి చూసి నివాళులు అర్పిస్తూ ఉన్నారు, వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే హీరో మంచు విష్ణు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అట్లాగే హీరో మోహన్ బాబును కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. మోహన్ బాబుతో పాటు పక్కనే ఆయన భార్యతో పాటు హీరో మంచు విష్ణుతో పాటు ఇంకెంతో మంది వీఐపీలంతా వచ్చి దేవినేని నెహ్రూకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. కడసారి నెహ్రూని చూస్తూ తమకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. కన్నీటి పర్వంతం అవుతూ ఉన్నారు. మనం ఒకసారి చూస్తున్నాం దేవినేని నెహ్రూ పార్థివ దేహాన్ని మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తాం. పార్థివ దేహం పైన ఆయన సతీమణి కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఎంతోమంది ప్రముఖులు వచ్చి ఉదయం నుంచి కూడా నివాళులర్పిస్తున్న దృశ్యాలతో మనం ఇక్కడ ఒకసారి చూస్తే దేవినేని నెహ్రూ నివాస స్థలం మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. పోలీసులకు నియంత్రించడం కూడా చాలా కష్టంగా మారుతోంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి అంతిమయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. మనకు ఎదురుగా ఉన్నారు, అరవ సత్యం అని పిలుస్తూ ఉంటారు. సహజంగా దేవినేని నెహ్రూకి ఎంతో ఇష్టమైన వ్యక్తి, అట్లాగే ఆయన కుడిభుజంగా వ్యవహరిస్తూ వచ్చిన వ్యక్తి. దాదాపు 35 ఏళ్లకు పైగా ఆయనతో కలిసిమెలిసి ఆయనతో పాటు అడుగులేసిన వ్యక్తి. ఇన్నేళ్ల మీ ఆయనతో పాటు కలిసి నడిచారు. ఇవాళ మీ ఆత్మీయుడు ఇక పైన లేరు. మరి కాసేపట్లో ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చెప్తారు? చెప్పడానికి ఏముందండి, మీ ఎవరు కూడా లక్షలాది మంది నాయకుడిగా భావించలేదు. ఒక కుటుంబ సభ్యుల్లో ఉండే వాళ్ళందరం కూడా మరి దేవుడు నాకు చిన్న అదృష్టం ఇచ్చడానికి ఆయన చనిపోవడం కాకుండా కడసారి 2 రోజుల పాటు ఆయనతో ప్రత్యక్షంగా ఉండి అక్కడే ఉండి ఆయన దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత చక్కగా జోకులు వేస్తూ చక్కగా ఉల్లాసంగా ఉన్నారు. రాత్రిపూట టిఫిన్ కూడా చేశారు. మరి లక్షలాది మందిని అనాథం చేసి వెళ్ళిపోయినట్టు మేము భావిస్తున్నాం.
ఎందుకంటే ఇక్కడ చాలామంది ఆయన ఎప్పుడు కూడా నాయకుడిగా భావించలేదు, కుటుంబ సభ్యులు. ఆయనకి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. టాలెంట్ ఉంది, తన వర్త్ ఉంది, తను 10 మందికి ఉపయోగపడతాడు, 10 మందికి సర్వీస్ చేస్తాడంటే ఎవరు ఏమి చెప్పినా ఆ సర్వీస్ చేసే వాళ్ళకి తప్ప ఆయన పైరీలకు లొంగరు. చాలామందికి తెలుసు. మిగతా అంతా వేరు, కానీ దేవినేని నెహ్రూ అంచులు ఎవ్వరు కూడా ఏ నాయకులు వచ్చినా ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, రైల్వే స్టేషన్ రిసీవ్ చేసుకుంటాం, లేదా గెస్ట్ హౌస్కి వెళ్ళటం, పైరులు చేయటం అనేది ఆయన దీంట్లో లేదు. చిన్న ఇది వచ్చినా కానీ ఆయన తట్టుకోలేకపోయారు. ఒక నిబద్ధతగా ఉండాలి. మేమందరం కూడా లక్షలాదిగా ఆయన్ని మా ఇంట్లో ఫ్యామిలీ, ఎందుకంటే అందరం కూడా చాలామంది అన్నయ్య అని పిలుస్తారు తప్ప ఆయన ఎవరు కూడా నాయకుడికి ఏ రోజు పిలుస్తారు. ఎవరి కాళ్ళు అన్నయ్య. ఆయన దేశాలు వెళ్ళినా విదేశాలు వెళ్ళినా కానీ నా బోటి వాళ్ళు చాలామందిని ఈ ఫ్యామిలీ మెంబర్లతో పాటు తీసుకొని వెళ్ళటమే కాకుండా అక్కడ కావాల్సిన ఎప్పుడు కూడా నిరంతరం ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఏం చేస్తున్నాడు, ఆడు ఏం చేస్తున్నాడు అని అందరినీ, నాతో కాదు అందరినీ అదేవిధంగా పలకరించేవాళ్ళు. ఈ రోజున మేము ఆయన జీర్ణించుకోలేకపోతున్నాం. మేం కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి నిన్న చూశారు, నిన్నటి నుంచి చూస్తున్నారు మీరు. ఎవరి కళ్ళలో కూడా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మమ్మల్ని అందరినీ అనాథ చేసి వెళ్ళిపోయారు. ఏదేమైనా కానీ ఏ కుటుంబంలో అయితే మేమంతా ఈరోజు దాకా 30 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నామో మేమందరం కూడా ఆ కుటుంబానికి ఇంకా ఎక్కువగా అండగా ఉండి వాళ్ళందరికీ చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఒక్కళ్ళు ఎవరిని కదిలించినా కూడా శోక సందర్భంలో మునిగిపోయి ఉన్న దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కాబోతోంది. జనాల తాకిడి పెరిగింది. వివిఐపీలంతా వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వచ్చే జనాలను నియంత్రించడం అనేది చాలా ముఖ్యం ఈ సందర్భంలో. కాబట్టి పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. ఇక నివాళులర్పిస్తున్న ప్రముఖులందరినీ కూడా మనం ఒకసారి దృశ్యాల్లో ఇటు చూస్తున్నాం. మనకు ఎదురుగా దృశ్యాల్లో మోహన్ బాబుని మనం ఒకసారి చూడొచ్చు. మోహన్ బాబు నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. దేవినేని నెహ్రూతో మోహన్ బాబుకు ఎంత విడదీయరాని బంధం ఉంది, ఎన్నో ఏళ్ల బంధం ఉంది. ఇక ఇటువైపు మంచు విష్ణు కూడా ఉన్నారు. నిన్న మంచు మనోజ్ వచ్చారు, ఇవాళ మంచు విష్ణు జనాల మధ్యలో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాల్లో మనం ఒకసారి చూస్తున్నాము. మంచు విష్ణు ఆయన కూడా కన్నీరు పెట్టుకుంటున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. దేవినేని నెహ్రూ ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి అంటే మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి ఎంతో బంధం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు కలిసి ఉంటారు. నిన్న మోహన్ బాబు కూడా మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం కూడా చూసాం. మంచు లక్ష్మి కూడా నిన్న వచ్చారు. నిన్నటి నుంచి కూడా మోహన్ బాబు విజయవాడలోనే ఉండి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. దేవినేని నెహ్రూతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నిన్న మోహన్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మి కూడా కన్నీరు పెట్టుకున్న దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఎదురుగా దృశ్యాల్లో దేవినేని నెహ్రూ భౌతిక కాయాన్ని మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాము. భౌతిక కాయం పైన ఆయన సతీమణి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు మనం ఎదురుగా చూస్తున్నాము. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కూడా కావటం లేదు. మరి కాసేపట్లో ఇన్నేళ్లు తనతో సహజీవనం చేసిన వ్యక్తి ఇక పైన ఉండడు, ఇంకాసేపట్లో వెళ్ళిపోతున్నాడన్న వార్త విన్న ఆమె రోధిస్తూనే ఉన్నారు. ఆమెను ఓదార్చటం, దేవినేని నెహ్రూ సతీమణిని ఓదార్చటం ఎవరి తరం కూడా కావటం లేదు. ఆమె నిన్నటి నుంచి కూడా అదే విధంగా రోధిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కనీసం మంచినీళ్లు కూడా ముట్టకుండా ఆవిడ అదేవిధంగా పార్థివ దేహం పైన కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా అలసిపోయారు తప్ప ఆమెను మాత్రం ఆపడం కుదరలేదు. పక్కనే దేవినేని నెహ్రూ కుమార్తెను మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. ఈ పక్క దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ని చూడొచ్చు. ఆ పక్క మోహన్ బాబుని మనం ఒకసారి ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాము. మోహన్ బాబు కన్నీళ్లతోనే ఇప్పటికీ కూడా కనపడుతూ ఉన్నారు. మోహన్ బాబుకి ఇద్దరు స్నేహితులు రాజకీయాల్లో ఉంటారు. ఒకరు పరిటాల రవి, రెండు దేవినేని నెహ్రూ. పరిటాల రవి ఎప్పుడో చనిపోయారు, ఇప్పుడు దేవినేని నెహ్రూ కూడా వెళ్ళిపోయారు. ఇద్దరు మిత్రులను కోల్పోయారని మోహన్ బాబు ఇప్పటికీ చెప్తున్నారు. పక్కనే మోహన్ బాబు భార్యను కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. ఈ పక్క మంచు విష్ణుని చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఇక్కడ అంతిమయాత్ర అనేది ప్రారంభం కాబోతోంది.